ఒక పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ యొక్క మేనేజర్ 100th ఫ్లోర్లో ఉన్నాడంట. కన్స్ట్రక్షన్ కంపెనీ యొక్క మేనేజర్ 100th ఫ్లోర్లో ఉండి ఆ క్రింద రోడ్డు మీద ఒక వర్కర్ పనిచేస్తూ ఉన్నాడంట. ఒక పనివాడు పనిచేస్తూ ఉంటే అతన్ని పిలవాలని ట్రై చేస్తున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు, అతనికి వినపడట్లేదు. 100th ఫ్లోర్ అంటే చాలా ఎత్తుగా ఉంటుంది కాబట్టి వినపడట్లేదు. సరే ఆలోచించాడు, కిందున్న పనివాడిని ఎలా పిలవాలి, వర్కర్ని ఎలా పిలవాలి అని ఆలోచించి తన వాలెట్లో 500 రూపీ నోట్ ఉంటే 500 రూపాయల నోటు పైనుండి విసిరేశాడండి. పైనుండి విసిరేగానే చక్కగా వచ్చి కింద పడింది. పడగానే ఈ పనివాడు అనుకున్నాడు, ఆకాశం నుండి దేవుడు నాకు మంచి వరాన్ని ఇచ్చాడని చక్కగా తీసుకొని పాకెట్లో పెట్టుకొని మళ్ళీ పని చేసుకున్నాడు. ఏంటి ఇతనికి అన్న పిచ్చెక్కిందా, ఇంకొక నోట్ వేసి చూద్దాం. ఆకాశం నుండి డబ్బులు రాలేవు కదా, ఊడిపడవు, కనీసం పైకి చూస్తాడని వేస్తుంటే వర్కౌట్ అవ్వట్లేదని ఇంకొక 500 రూపీ నోట్ వేశాడు. అది కూడా ఈ వ్యక్తి దేవుడు ఇచ్చాడు అనుకొని తీసుకున్నాడు, పాకెట్లో పెట్టుకున్నాడు. సో ఈ పైన మేనేజర్ అనుకున్నాడు, లెట్ మీ చేంజ్, ఈసారి 2000 రూపాయల నోట్ వేద్దాం అనుకున్నాడు. 2000 రూపీ నోట్ వేస్తే కనీసం పైకి చూస్తాడేమో అని ఎక్స్పెక్టేషన్తో 2000 రూపీ నోట్ డ్రాప్ చేయగానే ఆ వ్యక్తి అది కూడా తీసుకున్నాడు, జేబులో పెట్టుకున్నాడు. ఇప్పుడు పైన మేనేజర్కి చాలా కోపం వచ్చింది. ఇంత మంచిగా పిలుద్దామని, ఇంత మంచిగా అతని అటెన్షన్ కోసం అని నేను ట్రై చేస్తుంటే పట్టించుకోవట్లేదు. ఐ విల్ డూ సంథింగ్ డిఫరెంట్, ఈసారి కొంచెం వ్యత్యాసంగా ఏదైనా చేయాలని తన జేబులో మరి 5 రూపాయల కాయిన్ ఒకటి ఉంది. 5 రూపాయల కాయిన్ జాగ్రత్తగా గురి చూసి ఆ వర్కర్ తలకి తగిలేలా అలా విసిరేశాడు అనమాట. విసిరేగానే ఎప్పుడైతే ఆ కాయిన్ వచ్చి తలకి టక్కుమని తగిలిందో కొంచెం నొప్పేస్తుంది కదండి. పైకి చూస్తాడు ఎవరా అని. అప్పుడు అన్నాడు, బాబు దీనికోసమే నేను నిన్ను పిలుస్తూ ఉంది ఇందాక నుంచి. ఐ వాజ్ ట్రయింగ్ టు గెట్ యువర్ అటెన్షన్. నీవు నా వైపు చూడాలని, నేను చెప్పేది వినాలని, నిన్ను పిలవాలని చాలా ప్రయత్నం చేశాను. బెస్ట్ వేస్ పనిచేయలేదు కానీ వర్స్ట్ వే మాత్రమే పనిచేసిందని నాకు అర్థమైంది. నీకు ఆశీర్వాదాలు ఇచ్చినంతసేపు అర్థం అవ్వలేదు కానీ చిన్న నొప్పి రాగానే అప్పుడు ఈ పైన నేను పిలవడానికి ట్రై చేస్తున్నాను, నువ్వు అర్థం చేసుకున్నావని ఆ వ్యక్తి మేనేజర్ తను చెప్పాలనుకుంటున్న విషయాన్ని పనివానితో కన్వే చేశాడు. చాలాసార్లు దేవుడు మనల్ని మంచి మార్గంలో ఆయన వైపు త్రిప్పుకోవాలని చాలా ప్రయత్నం చేస్తాడు. దేవుడు బ్రతిమాలుతాడు, దేవుడు మనల్ని పిలుస్తాడు, ఎంత ప్రేమగా పిలుస్తాడు. నా బిడ్డ నా దగ్గరికి రా, నా వైపుకు తిరుగు, నా మాట విను, నీకు మేలు, నీవు బాగుపడతావు, నీవు ఆశీర్వాదం పొందుకుంటావు, విడుదల పొందుకుంటావని దేవుడు మంచి మార్గాలలో మంచి మాటలతో చాలా సున్నితమైన విధానంలో ఆయన వైపు త్రిప్పుకోవాలని చాలా ప్రయత్నం చేస్తారు. కానీ కొంతమంది బోధల ద్వారా దారిలోకి రారు. అప్పుడు దేవుడు ప్రయత్నాన్ని, ఆయన పద్ధతిని మార్చి బాధలు పంపిస్తాడు కొన్నిసార్లు. అయితే బాధల ద్వారా మనము లైన్లోకి వచ్చేస్తాం. హల్లెలూయా. సో బోధల ద్వారా ఆయన దగ్గరికి రాకపోతే దేవుడు బాధల ద్వారా ఆయన వైపుకు తీసుకొస్తాడు. ఏదేమైనప్పటికీ దేవుని మార్గంలో ఉండడమే క్షేమం. హల్లెలూయా. దేవుని అనుసరించడమే శ్రేయస్కరం. బోధల ద్వారా వచ్చిన వారు ధన్యులు, బాధల వరకు వెళ్ళిన వారు కొంచెం ఇబ్బంది పడినా వారు కూడా ధన్యులు. ఎందుకంటే ఏదో ఒక విధంగా వారు దేవుని మార్గంలోకి వచ్చి దేవుని అనుసరిస్తున్నారు కాబట్టి వారు కూడా దీవెన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 11వ వచనం నుండి కలిసి ఉంది, కలిపి చదువుదాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాను. దేవుడు మనకు వాగ్దానాలు దయచేస్తూ ఉంటాడు. మీకు ఎన్ని వాగ్దానాలు దేవుడు చేశాడో నాకు తెలియదు కానీ నా జీవితంలో అయితే దేవుడు నాకు చాలా వాగ్దానాలు చేశాడండి. దేవుడు చేసిన వాగ్దానాలన్నీ నేను నా డైరీలో జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాను, రాసి పెట్టుకుంటాను, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఆ వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుతాయా అని దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉంటాను. బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే భక్తులు దేవుని నుండి వాగ్దానాలు పొందుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, ఆకాశపు నక్షత్రాల వలె సముద్రంలో ఆన్ ద సీషోర్ లైక్ ద శాండ్ ఆన్ ద సీషోర్, సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను అని దేవుడు వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాము జీవితంలో చాలా సంవత్సరాలు దేవుని వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ఒక 25 సంవత్సరాలు అబ్రహాము అతని భార్య అయిన శారా కనిపెట్టాల్సి వచ్చింది.
మన జీవితంలో కూడా దేవుని వాగ్దానాలు పొందుకుంటే సరిపోదు. ఆ వాగ్దానాల యొక్క నెరవేర్పును చూడాలంటే మన జీవితంలో 2 క్వాలిటీస్, 2 చాలా అత్యవసరమైనవి, 2 అత్యంత ప్రాముఖ్యమైనవని ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో చూస్తున్నాం. చూడండి, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను అనే మాట ఉంది చూసారా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో వాగ్దానములను స్వతంత్రించుకొనిన వారిని పోలి. వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే 2 ఉండాలంటే ఏంటి? నంబర్ 1 విశ్వాసము, నంబర్ 2 ఓర్పు. చాలాసార్లు వాగ్దానం, గొప్ప వాగ్దానం మనం పొందుకుంటాం, కానీ ఆ వాగ్దానం నెరవేరుతుంది అనే విశ్వాసం ఉండదు. ఇంత గొప్ప వాగ్దానం నెరవేరుతుందా అండి? దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడా నా పక్షంగా? నేను కొన్నిసార్లు తప్పిపోతున్నాను కదా, నేను కొంచెం అయోగ్యంగా ప్రవర్తిస్తున్నాను కదా, నా పరిస్థితులు చూడడానికి చాలా భిన్నంగా ఉన్నాయి కదా, నా ఎక్స్పెక్టేషన్స్కు సరిపోయినట్లుగా నా జీవితంలో కార్యాలు జరగట్లేదు కదా. చాలాసార్లు మన ఎక్స్పెక్టేషన్, మన యొక్క ఆశలు, మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, దేవుడు ఒక వాగ్దానాన్ని నెరవేర్చాలంటే అంచెలంచెలుగా కొన్నిసార్లు అలా జరగాలి కార్యం అని ఎదురు చూస్తాం. లేదంటే దేవుని వాగ్దానం యొక్క నెరవేర్పు మనం అనుకున్న పద్ధతిలో జరగాలనుకుంటాం. కానీ దేవుడు, గాడ్ ఈజ్ సో యునిక్, గాడ్ ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ డూయింగ్ థింగ్స్. దేవుడు కార్యాలు జరిగించడంలో చాలా సామర్థ్యం కలిగిన వాడు. అనేక మార్లు మనం అనుకున్న పద్ధతిలో కాకుండా ఆయన అనుకున్న పద్ధతిలో, ఆయన అనుకున్న విధానంలో ఆయన ఇచ్చిన వాగ్దానాలు దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి వాగ్దానాల యొక్క నెరవేర్పు మన జీవితంలో చూడాలంటే మొట్టమొదటిగా మనకు ఉండాల్సింది విశ్వాసము. మన జీవితంలో ఒకవేళ వాగ్దానం నెరవేరకపోతుంటే మనం అడగాలి, దేవా ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును చూడడానికి నా దగ్గర తగిన విశ్వాసము లేదేమో, నా విశ్వాసాన్ని అధికపరిచయ్యా అనే ప్రార్థన చేయాలండి. చాలాసార్లు చాలా ప్రార్థనలు చేస్తూ ఉంటాం కదా, దేవా నాకు అవసరత ఉంది, అవసరత తీర్చయ్యా, మా ఇంట్లో అదైపోయిందయ్యా, ఇదైపోయిందయ్యా, మాకు వాటిని దయచేయని అడుగుతాం. కానీ మనం చేయాల్సిన ఒక యోగ్యమైన ప్రార్థన ఏంటంటే, దేవా నా విశ్వాసాన్ని అధికపరచు, హెల్ప్ మీ టు గ్రో ఇన్ ఫెయిత్ సో ఐ కెన్ సీ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ యువర్ ప్రామిస్. నీ వాగ్దానం యొక్క నెరవేర్పు నేను చూచినట్లుగా నాకు తగిన విశ్వాసము ఇవ్వు. వాగ్దానం యొక్క నెరవేర్పు చూడాలంటే మొదటిగా విశ్వాసం ఉండాలి. రెండవదిగా ఇంకొక ప్రాముఖ్యమైన లక్షణం ఉందండి, అదేంటంటే ఓర్పు. ఈ రోజుల్లో మనుషులకి ఓర్పు అస్సలా ఉండట్లేదు కదా. పేషెన్స్ లెవెల్స్ 0కి వెళ్ళిపోతూ ఉన్నాయి. వెయిటింగ్ అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ హారిబుల్ థింగ్ కదా, మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్ థింగ్ కొంతమందికి. వెయిట్ అంటారు ఏంటండి? వెయిట్ అంటే నాకు నచ్చదండి. నేను ఏదన్నా అనుకుంటే అది వెంటనే జరిగిపోవాలి. దేవుడు ఏదన్నా మాట ఇచ్చాడంటే అది వెంటనే నెరవేరిపోవాలి. నాకు అంత ఓపిక లేదండి. నీకు ఓర్పు లేకపోతే వాగ్దానం యొక్క నెరవేర్పును చూడలేవు. సో వీ నీడ్ పేషెన్స్ ఇన్ ఆర్డర్ టు ఇన్హెరిట్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చే వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే ఓర్పు ఎప్పుడు వస్తుందంటే ఆలస్యం అయినప్పుడు వస్తుంది ఓర్పు. అవునా కదా? ఆలస్యం అవుతా ఉన్నప్పుడు ఓర్పు. మీరు బస్ స్టాండ్లో కానీ, ఆ తర్వాత ట్రైన్ స్టేషన్లో కానీ, టికెట్ కౌంటర్ దగ్గర జనాల్ని చూస్తే ఓర్పు అంటే ఏంటో మనకి బాగా అర్థమవుతుంది. వెనక్కున్న వాళ్ళు చిరాకుగా ఉంటుంది. వాళ్ళ ఫేస్ చూసారు ఎప్పుడైనా? చాలా కోపంగా, చిరాగ్గా ఆ టికెట్ కౌంటర్ దగ్గర ఉన్న వ్యక్తిని తిట్టుకుంటాను, ఎంతసేపు చేస్తున్నాడేంటినా, అసలు ఇంతమంది నిలబడి ఉంటే ఫాస్ట్గా ఇవ్వడేంటని అతన్ని తిట్టుకుంటా ఉంటాను. ఆ తర్వాత ముందు నిలబడిన వాళ్ళందరినీ తిట్టుకుంటాను, త్వరగా పని చేసుకొని పక్కకి వెళ్లకుండా వీళ్ళందరూ ఏంటి ఇలా ఉన్నారు అని. చాలాసార్లు ఓర్పు లేనప్పుడు విసుగుదల వస్తూ ఉంటుంది, ఓర్పు లేనప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. కొంతమంది ప్రయాణాలు మానుకునే వారు కూడా ఉంటారేమో, అమ్మో ఇంక నేను ఈ లైన్లో నిలబడలేను, నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది, ఇంటికి వెళ్దాంలే, ఇంకెప్పుడైనా వెళ్దాంలే, ఇంకెప్పుడైనా చూసుకుందాంలే ప్రయాణం, లేదంటే లెట్ మీ సీక్ అనదర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, ఇంకొక విధానంలో నేను నా గమ్యస్థానం చేర్చుకుంటా, ఇక్కడ నిలబడి వెయిటింగ్ మాత్రం నా వల్ల కాదు అనుకునే వాళ్ళు చాలామంది. వెయిటింగ్ చేస్తున్నప్పుడు అదేంటో కానీ డిస్ట్రెసింగ్ థింగ్, మన బస్సు కాకుండా అందరి బస్సులు వచ్చేస్తూ ఉంటాయండి. అవును కదా? మనం ఎప్పుడైనా బస్ స్టాండ్లో నిలబడితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న బస్సు నంబర్ కాకుండా అన్ని బస్సులు వచ్చేస్తా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అయ్యో ఏంటయ్యా ఇంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది, ఇంకెంతసేపు నిలబడాలి, కూర్చోడానికి కూడా ప్లేస్ లేకపోతే. ఈ రోజుల్లో మంచిగా బస్సు షెల్టర్లు ఇవన్నీ వేసి కొంచెం కూర్చోడానికి బాగానే ఉంది. ఇక బస్ షెల్టర్లో వెయిటింగ్లో కూర్చున్నారంటే ఎవరి ప్రపంచంలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అంతేనా? ఒక క్షణమన్నా ఆగుతున్నారండి? ప్రక్కన ఎవరు కూర్చున్నారు, ముందేం జరుగుతుందో ఎవరు పట్టించుకోవట్లా. ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ దేర్ ఓన్ వరల్డ్. ఎవరు సెల్ ఫోన్లో వాళ్ళు
తల మునకలు అయిపోయినారు కాబట్టి టైంపాస్ పెద్ద కష్టం అవ్వట్లేదులేండి, చాలా ఈజీగా టైం గడిచిపోద్ది. బట్ బ్యాక్ ఇన్ దోస్ డేస్ నేను కాలేజ్ చదివేటప్పుడు నేను ఎప్పుడైనా బస్ స్టాండ్లో నిలబడితే నేను ప్రార్థన చేసుకుంటూ అలా బస్ స్టాండ్లో ఉండేదాన్ని, ఒక్కదాన్ని నిలబడి ఉండేదాన్ని. సగం దూరం వరకు మా ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని. నేను ఒక్కదాన్ని నిలబడి ఉంటే, ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేవు, మా డాడీ సెల్ ఫోన్ కొనిచ్చినా కూడా నేను తీసుకెళ్లేదాన్ని కాదు కాలేజ్కి. అనవసరమైన ప్రాబ్లమ్స్ ఈ సెల్ ఫోన్ వల్ల అని నేను ఎప్పుడు తీసుకెళ్లేదాన్ని కాదు, యూజ్ చేసేదాన్ని కూడా కాదు. సో బస్ స్టాండ్లో అట్లా నిలబడి ఉంటే ఆ పక్కన చాలామంది గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళందరూ వచ్చి నిలబడతా ఉండేవారు. నిలబడితే నేను ప్రార్థన చేసుకుంటా ఉండే, దేవా త్వరగా రావాలి నా బస్సు అంటే, వాళ్ళందరూ బస్సులో వచ్చేసి వాళ్ళందరూ వెళ్ళిపోయేవారు. అప్పుడు ఇంకా బాధ అనిపించేది ఏమనంటే, భక్తిహీనులు బస్సులు త్వరగా వస్తున్నాయి అయ్యా, ఇక్కడ నేను ఒక్కదాన్ని ఏకాకిగా నిలబడి చక్కగా నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటే నాకు ఏంటయ్యా సహాయము. నిజమేనండి, కొన్నిసార్లు లోకంలో జీవిస్తున్నప్పుడు భక్తిహీనుల కార్యాలు నెరవేరుతున్నట్లు అనిపిస్తుంది. భక్తిహీనులు బాగుపడిపోతున్నారే, దేవుని కలిగిన వారు, భయభక్తులు కలిగిన వారికి కొన్నిసార్లు ఎందుకండి ఇంత ఓర్ప, ఇంత పరీక్షిస్తున్నాడా దేవుడు నా ఓర్పునని కొన్నిసార్లు అనిపిస్తుంది. కానీ వాగ్దానము యొక్క నెరవేర్పును పొందాలంటే, వాగ్దానమును స్వతంత్రించుకోవాలంటే విశ్వాసం కావాలి, ఓర్పు కావాలి. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా వ్రాయబడింది చూడండి, వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాను. ఇక్కడ ఆసక్తి అనే ఒక మాట కనబడుతుంది చూసారా. వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు ఆసక్తితో కనిపెట్టాలంట. వీ షుడ్ వెయిట్ విత్ ఫెయిత్ అండ్ పేషెన్స్ ఫర్ ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద ప్రామిస్ అండ్ వీ షుడ్ నాట్ గివ్ అప్. అపవాది కొన్నిసార్లు అంటాడు, ఆసక్తి పర్వాలేదు, నీకు అంత ఆసక్తి అక్కర్లా, మందిరం అంటే ఎందుకంత ఆసక్తి, సినిమా థియేటర్కి ఎలా ఆసక్తిగా వెళ్తారో చాలామంది, మందిరానికి అంత ఆసక్తిగా. సినిమా థియేటర్కి వెళ్ళే వారికి ఉన్న ఎక్సైట్మెంట్ చాలాసార్లు దేవుని మందిరానికి వచ్చే దేవుని ప్రజల్లో కనబడదండి. అంతకన్నా ఇది యోగ్యమైన స్థలం కాదా? Isn't this the place where we are blessed, where we get the solutions to our problems? చాలాసార్లు శ్రేష్టమైన కార్యాలు, దైవికమైన కార్యాల విషయంలో ఆసక్తి కోల్పోతూ ఉంటాం. చూడండి, కొత్త ఒక వింత అంట, పాత ఒక రోత అంట. విన్నారా మీరు తెలుగు సామెత? కొత్త ఒక వింత, పాత ఒక. చాలామందికి దేవుడు పాతవాడు అయిపోయాడు. ప్రార్థన, వాక్యము, దేవుని సన్నిధి కొంతమందికి అలవాటు అయిపోయి ఆసక్తి తగ్గిపోతూ ఉంది. కానీ వాగ్దానాల యొక్క నెరవేర్పును చూడాలంటే వీ షుడ్ బీ స్టెడ్ ఫాస్ట్. ఆసక్తిని కోల్పోకుండా దేవుని కార్యాలలో మనం కొనసాగాలి. 105వ కీర్తన 19వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడింది చూడండి. 105వ కీర్తన 19వ వచనం, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. అతడు చెప్పిన సంగతి, ఎవరు చెప్పిన సంగతి అంటే దీస్ వర్సెస్ టాక్ అబౌట్ జోసెఫ్. యోసేపుని గురించి వ్రాయబడిన వాక్యం ఇది. యోసేపు జీవితంలో కొండ లోయ, కొండ లోయ, లోయ 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 కొండ. చాలాసార్లు మన జీవితాన్ని మనం చూసుకొని ఎప్పుడు కొండ మీదే ఉండాలనుకుంటాం. కొండ మీద అంటే ఆనందంగా, సంతోషంగా, ఆ తర్వాత ఉన్నత స్థితిలోనే ఉండాలి, కష్టం అనేది రాకూడదు అని కోరుకుంటాం. కానీ జీవితంలో అన్ని అనుభవాలు మనకి ఎదురవుతూనే ఉంటాయి. ప్రతి అనుభవంలో, ప్రతి పరిస్థితిలో దేవుడు మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. యోసేపు జీవితంలో తన తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు హీ హ్యాడ్ ద బెస్ట్ లైఫ్. తండ్రికి ఇష్టమైన కుమారుడు, ఫేవరెట్ సన్, యాకోబుకి ఇష్టమైన కుమారుడు యోసేపు. సో తండ్రి ఇంటిలో శ్రేష్టమైన ఆహార పదార్థం ఏదైనా ఉందంటే అది తండ్రి యోసేపుకే ఇచ్చేవాడు. రంగురంగుల అంగి కుట్టించాడంటే, ఎందుకంటే ఈ కొడుకు అంటే నాకు చాలా ఇష్టం, ఐ వాంట్ టు ట్రీట్ హిమ్ ఇన్ అ డిఫరెంట్ వే, చాలా ప్రత్యేకంగా చూసుకోవాలి ఈ అబ్బాయిని, అందరిలా కాదని తండ్రి యోసేపు మీద ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తూ ఉంటే, ఇంటి దగ్గర చాలా అల్లారు ముద్దుగా తల్లిదండ్రుల యొక్క ఆలనా పాలనలో పెరిగిన యోసేపు ఒక్కసారిగా అన్నల యొక్క అసూయ వలన ఇంటిలో నుండి ఒక్కసారి పిట్లో పడిపోయాడండి, గుంటలో పడిపోయిన తర్వాత యోసేపు ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. అదేంటంటే, ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో నేను ఉన్నప్పుడు దేవుడు నాకు మంచి కలలు ఇచ్చాడు కదా, గాడ్ గేవ్ మీ గుడ్ డ్రీమ్స్, మంచి కలలు ఇచ్చాడు.
ఆ కళ నెరవేరుతుంది అని నేను కనిపెడతా ఉంటే, ఆ కళలో యోసేపును దేవుడు చాలా ఉన్నతంగా చూపించాడు. యోసేపు యొక్క సహోదరులు, కుటుంబీకులు అందరూ అతనికి నమస్కారం చేసినట్లుగా దేవుడు యోసేపు కళ చూపిస్తే, ఈ కళ నెరవేర్పుతో నా జీవితం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది అనుకుంటే అక్కడి నుంచి ఇటు వచ్చిందేంటి? నేను అనుకుంటున్నది ఒకటి, అవుతున్నది ఒకటి, ఊహిస్తున్నది ఒకటి, ఆశిస్తున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటని యోసేపు తన జీవితంలో ఖచ్చితంగా ఆ గుంటలో పడినప్పుడు కృంగిపోతా ఉండుంటాడు. ఖచ్చితంగా కృంగిపోయి ఉంటాడు. గుంట నుండి పొతిఫర్ ఇంటికి వెళ్ళాడు. పొతిఫర్ ఇంటి నుండి మళ్ళీ జైలుకి వెళ్ళిపోయాడు. దాదాపు యోసేపు తన జీవితంలో ఒక 13 సంవత్సరాలు దేవుడు తనకు చెప్పిన మాట, దేవుడు తనకిచ్చిన కళ నెరవేర్పు కొరకు 13 సంవత్సరాలు కనిపెట్టాల్సి వచ్చింది. 13 సంవత్సరాలు అంటే మానవులంగా మన దృష్టిలో ఆలోచిస్తే ఇట్స్ అ లాంగ్ టైం. కానీ దేవుని దృష్టిలో 13 సంవత్సరాలు పెద్ద విషయం కాదండి. అర్థమవుతుందా? మన మనుషులం కాబట్టి మన జీవితకాలం, మన ఆయుష్, కీర్తనల గ్రంథంలో ఉంటుంది కదా, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. దేవుడు ఆశీర్వదిస్తే ఒక 100 సంవత్సరాలు సెంచరీ కొడతారేమో. కాబట్టి మనం బ్రతికే ఈ 100 ఇయర్స్ లైఫ్ స్పాన్లో మనకు అనిపిస్తామో 13 ఇయర్సా, 13 సంవత్సరాలు దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టడా. చాలా కష్టపడ్డాడండి, చాలా ఇబ్బంది పడ్డాడండి, చాలా విశ్వాసాన్ని కాపాడుకున్నాడండి, చాలా నిరీక్షణతో ఎదురు చూశాడండి అని మనకు అనిపిస్తుంది. కానీ దేవుని దృష్టిలో 13 సంవత్సరాలు పెద్ద కాలమేమీ కాదండి. యోసేపు జీవితంలో దేవుడు తనకిచ్చిన మాట నెరవేర్పు జరిగే వరకు, అతని జీవితంలో వాగ్దానాల యొక్క నెరవేర్పు చూసే వరకు యోసేపు కూడా దేవుని సమయము కొరకు కనిపెట్టాడు. గాడ్ ప్రామిస్డ్ అండ్ గాడ్ ఫుల్ఫిల్డ్. దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నిశ్చయంగా అతని పక్షంగా నెరవేర్చాడు. దేవుని రాజ్య వారసులంగా ఈ లోకంలో మనం బ్రతుకుతా ఉన్నాం. We should always remember that our citizenship is in heaven. మన పౌర స్థితి పరలోకమందు ఉన్నది. హల్లెలూయా. ఇండియన్ పాస్పోర్ట్ మోసుకొని వెళ్తూ ఉంటే ఆ తర్వాత ఐఎమ్ ఎన్ ఇండియన్ చాలా మనం సంతోషంగా చెప్తా ఉంటాం కదా, ఐ లవ్ మై ఇండియా అని చెప్తాం. భారతీయులంగా మనం చాలా సంతోషిస్తాము, భారతదేశంలో పుట్టినందుకు చాలా ఆనందపడతాం మనము. అయితే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, మన పౌరస్థితి ఈ లోకానికి చెందినది కాదని. ఈ లోకంలో జీవించినంత కాలం ఒకవేళ ఈ దేశ పౌరులంగా ఉన్నప్పటికీ మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. దేవుని రాజ్యము మన గమ్యస్థానము అని మనం జ్ఞాపకం ఉంచుకొని, దేవుని రాజ్య వారసులుగా జీవించే వారు ఓర్పు చేత, విశ్వాసము చేత దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకుంటారు అని మనం జ్ఞాపకం ఉంచుకొని ఓర్పుతో, సహనముతో దేవుని కార్యాల కొరకు కనిపెట్టాలి. యాకోబు భక్తుడు కూడా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో ఒక మాట వ్రాసాడు చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3-4 2వ వచనం నుండి చదువుతాను. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనా కొదువలేని వారునయ్యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింప ఓర్చుకుంటే గుడ్డట గిన్నెడవుతుందంట. గుడ్డు ఓర్చుకుంటే ఏమవుతుంది? కొంతమంది కోడి గుడ్డు పెట్టగానే ఆమ్లెట్ వేసేస్తారు, లేకపోతే బాయిల్డ్ ఎగ్ ఉడకబెట్టుకొని తినేస్తారు. ఓర్చుకొని వెయిట్ చేస్తే ఈ గుడ్డులో నుండి పిల్ల బయటకు వచ్చి ఎంత కూర అవుతుందండి? గిన్నెడవుతుంది. ఇంటిల్లి పాదికి సరిపడా నాటుకోడి కూర అవుతుంది. చాలా ఆరోగ్యానికి మంచిది, కుటుంబం అంతటికి కూడా సంతృప్తిని. కానీ చాలామంది వెయిట్ చేయలేరు కదా. చెట్టుకి ఒక కాయ రాగానే అది ఇంకా పచ్చిగా ఉండగానే లాగేస్తారు కొంతమంది. టేస్ట్ ఉంటుందండి, ఏదో ఆరాటం. మ్యాంగో సీజన్లో ప్రాముఖ్యంగా ఫస్ట్ మ్యాంగో రాగానే కోసేస్తారు, ఎందుకంటే వాళ్ళకి త్వరగా తినేయాలి. అమ్మో మ్యాంగో ఎంత మిస్ అయిపోయాము సీజనల్ ఫ్రూట్ అని. రుచి పచ్చి ఏమీ ఉండదు. కానీ వీళ్ళ తృప్తి ఏదో పాపం తీసేసుకున్నాం తినేసామని. కానీ బట్ దే డోంట్ ఎంజాయ్ ద ఫుల్ టేస్ట్. దానిలో ఉన్న ఆ రుచి అంతా కూడా సరిగ్గా ఉండదు. అది ఆ కాయ పండినప్పుడే దాని పరిపూర్ణమైన రుచి. ఓర్పు తన క్రియను కొనసాగింప, ఓర్పు మనలో క్రియ జరిగిస్తుందంటండి. హల్లెలూయా. ఓర్పు మనలో క్రియ జరిగిస్తుంది. విశ్వాస జీవితంలో దేవుని సన్నిధిలో ప్రభా నాకు ఓర్పును నేర్పించయ్యా. ఒక స్త్రీ ఇలాగే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందయ్యా అంట, దేవా నాకు ఓర్పును
చెప్పులో ముళ్ళులాగా చెవులో జోరీగలాగా ఒక వ్యక్తిని పెట్టాడంట దేవుడు తన జీవితంలో. ఎందుకంటే ఆమెకు ఓర్పును నేర్పించిన. ఆమె అనుకుందంట ఓర్పునివ్వంట టాబ్లెట్ ఇస్తాడేమో దేవుడు, అది వేసుకోగానే ఓర్పు వచ్చేస్తుంది. అలా అవుతుందండి? డస్ ఇట్ వర్క్ దట్ వే? నీకు ఓర్పు కావాలంటే నీకు ఓర్పు నేర్పించే నిన్ను బాధించేవారు ఎవరో పక్కన ఉంటారు నీకు. ఎప్పుడు వాళ్ళు నిన్ను విసిగిస్తూ ఉంటారు. నీకు వాళ్ళని చూసినప్పుడల్లా నీ జీవితాన్ని నీకు చెప్పించుకోవాలనిపిస్తూ ఉంటుంది. వారిని నానా మాటలు అనాలని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇలాంటి జీవితం అని అనాలనిపిస్తుంది. కానీ వారిని దేవుడు నీ జీవితంలో ఎందుకు పెట్టాడంటే ఓర్పు. కొంతమంది భార్యలకు ఓర్పు నేర్పించడానికి దేవుడు భర్తల్ని, కొంతమంది భర్తలకు ఓర్పు నేర్పించడానికి కొంతమంది బాధించే భార్యలు ఉంటారండి. కొంతమంది తల్లిదండ్రులకి పిల్లలంటే ఎంత ప్రేమో, ఎంత విసిగిస్తారో చెప్పలేం. అలాగ ఓర్చుకుంటా ఓర్పు సాధకం అవుతుంది. ఓర్పు తన క్రియను కొనసాగింప. విశ్వాస జీవితంలో ఓర్పును మనం కలిగి ఉంటే సంపూర్ణులం అవుతామంట. హల్లెలూయా. 4వ వచనాలు చూడండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింప. విశ్వాస జీవితంలో సంపూర్ణులు అవ్వాలి అని ఆశపడతాం. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. దేవుని నమ్ముకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, వెన్ యూ స్టార్ట్ నోయింగ్ అబౌట్ గాడ్, యు ఆర్ లైక్ అ బేబీ. ఒక చిన్న పసిబిడ్డలాగా మనం ఉంటాం ఆత్మీయంగా. శరీరం ఎంత ఎదిగినా కూడా దేవుని గురించి తెలుసుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత, దేవునితో చక్కని సంబంధాన్ని కలిగి దేవునితో నడుస్తున్నప్పుడు ఆత్మీయంగా పసిబిడ్డలాగా ఉంటాం. ఎప్పుడు పసిబిడ్డలాగే ఉంటే మరి దేవునికి ఇష్టమా అండి? తల్లిదండ్రులు బిడ్డల్ని కంటారు, కన్న తర్వాత వారు ఎదగకుండా అంతే ఉంటే తల్లిదండ్రులకు సంతోషమా? ఎప్పుడు ఆ ఉయ్యాల్లోనే పడుకొని ఉంటే తల్లిదండ్రులకు సంతోషమా? ఆహారం సరిగ్గా తీసుకోకుండా, పెరగకుండా, అడుగులు వేయడానికి ప్రయత్నం చేయకుండా, నడవకుండా ఉంటే తల్లిదండ్రులు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. మా బిడ్డలు ఎందుకు ఎదగట్లేదండి? వీరు ఎదగడానికి ఏదన్నా మంచి మెడిసిన్స్, ఆకలి పుట్టడానికి మంచి మెడిసిన్స్ రాయండి డాక్టర్ గారు. మా వాడు ఇంకా నడవట్లేదు, మా పిల్లలు ఇంకా ఎదగట్లేదని ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే తల్లిదండ్రుల ఆశ బిడ్డలు ఎదగాలి అని. ఇప్పుడు ఆత్మీయంగా కూడా మనం ఎదగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మీయంగా ఎప్పుడు పసిపిల్లలలాగా ఉండడం దేవుని చిత్తము కాదు. ఇప్పుడు ఆత్మలో ఎదగాలంటే, సంపూర్ణతలోనికి సాగిపోవాలంటే విశ్వాస జీవితంలో ఖచ్చితంగా ఓర్పు ఉండాలి. ఓర్పు తన క్రియను కొనసాగింప నీయుడి. గాడ్ గివ్స్ us opportunities to grow in patience. ఓర్పును నేర్చుకోవడానికి దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. నేర్చుకుంటున్నావా లేదా? కొంతమంది సిలబస్ స్కిప్ చేసి పడేస్తారు తెలుసా అండి. మన చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో మనకి ఇష్టం లేని మ్యాటర్ ఒకటి ఉంటుంది, సబ్జెక్టు, ఆ తర్వాత యూనిట్ ఒకటి ఉంటుంది. అదొకటి తప్ప అన్నీ చదివేస్తూ ఉంటాం మనం, అవునా కదా? పోన్లే అది మల్టిపుల్ చాయిస్లో వదిలేద్దాం. అది వచ్చినా కూడా కొంతమంది ఇలా లెక్కలేసుకుంటారు. ఎంత చదివితే పాస్ అవుతారో అంతే చదువుతారు, ఎక్కువ చదవరు. ఎంత చదివితే పాస్ అవుతారు, కోర్సు కంప్లీట్ చేసుకుంటారు, కొన్ని చాప్టర్స్ స్కిప్ చేసి పడేస్తూ ఉంటారన్నమాట. విశ్వాస జీవితంలో కొంతమంది దేవుడు ఓర్పును మనం నేర్చుకోవాలని, ఓర్పును మనకు నేర్పించాలని కొన్ని అనుభవాల గుండా మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటే కొంతమంది నేర్చుకోరు. విశ్వాస జీవితంలో ఇఫ్ యూ డోంట్ లెర్న్ పేషెన్స్, యూ కెనాట్ సీ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్రామిసెస్. దేవుని యొక్క వాగ్దానాల నెరవేర్పు ఓర్పు లేకపోతే మనము నేర్చుకోలేము. సో రేపటి నుండి కదా, ఈరోజు నుండే ప్రతి ఆదివారం ఇక్కడ మరి దేవుడు మనకి లెసన్స్ నేర్పిస్తాడు, పాఠాలు నేర్పిస్తాడు ఆత్మీయంగా ఎదగడానికి. ఆ పాఠాలకి ప్రాక్టికల్స్ ఎక్కడ ఉంటాయంటే ఇంటికి వెళ్ళాక ఉంటాయి. కొన్నిసార్లు ఇక్కడే గేటు దగ్గర నుంచే మొదలవచ్చు ప్రాక్టికల్స్. ఇక్కడేమో థియరీ నేర్చుకుంటాము, ప్రాక్టికల్ ఏమో మనము ఇంటికి వెళ్ళిన తర్వాత మన గృహాలలో, మన ఉద్యోగ స్థలాలలో దేవుడు మనకి ప్రాక్టికల్స్ నేర్పించినప్పుడు ఇక్కడ నేర్చుకున్న పాఠాలు మన జీవితంలో మనము అనుభవపూర్వకంగా వాటిని నెరవేర్చినప్పుడు దేవుని నామము మన జీవితము ద్వారా మహిమపరచబడుతుంది. హల్లెలూయా. కనుక వాగ్దానాల యొక్క నెరవేర్పు పొందాలంటే దేవుని వైపు చూస్తూ విశ్వాసముతో, ఓర్పుతో కనిపెట్టాలి, ఎదురు చూడాలి. రెండవదిగా, విశ్వాస జీవితంలో చాలాసార్లు మనకు అవసరతలు వచ్చినప్పుడు హౌ కెన్ ఐ మీట్ మై నీడ్స్, నా అవసరతలు నేను ఎలా తీర్చుకుంటాను అని ముందు ఆలోచించుకుంటాం.
రెండవదిగా మనం చేసే పని ఏంటంటే, నాకు సహాయం చేయగలిగే వ్యక్తులు ఎవరని ఫోన్ పట్టుకుంటాం కదా, వాళ్ళకి ఫోన్ చేసేయడానికి, పక్కింటి వాళ్ళైతే వెళ్ళి తలుపు కొట్టేయడానికి. ఇది మనం చేసే సహజమైన కార్యము. కానీ దేవుడు కోరుకుంటున్నాడు మన ప్రతి అవసరతకు మనము ఆయన వైపు చూడాలని. తండ్రి బిడ్డలు ఎంతగా వారి మీద ఆధారపడితే అంతగా వారికి సహాయం చేయాలని, వారి అవసరతలు తీర్చాలని, వారికి కావలసినవన్నీ అమర్చి పెట్టాలని తండ్రి కోరుకుంటాడు. పరలోకపు తండ్రి కూడా అంతే. నీ ప్రతి అవసరతకు ఒక మనిషి దగ్గరకు పరిగెత్తడానికి ముందు నీవు దేవుని వద్దకు పరిగెత్తాలని ఆయన ఆశిస్తున్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మనందరికీ పరిచయమైన లేఖన భాగం ఇది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ రైచియస్నెస్. ఇక్కడ ప్రయారిటీస్ని గురించి ఒక మాట అండి. ఇది చాలా ప్రాముఖ్యమైన లేఖనం. చిన్న వర్సే కానీ వెరీ పవర్ఫుల్ వర్డ్స్. చాలా శక్తివంతమైన మాట, ఒక్క వచనమే కానీ. మీరు మొదట అనుంది. మొదట, దినములో మొదట ఏం చేస్తాం మనం చెప్పండి? కొంతమంది మొదట లేవగానే అద్దం ముందు నిలబడతారు. నా అందమైన ముఖం ఎలాగా ఉంది, చింపిరి జుట్టు, నిద్రపోయి లేవగానే ఎలా ఉన్నానని చూసుకుంటారు. ఇంకొంతమంది మొదట ఇంకా హారిజాంటల్ నుండి వర్టికల్ పొజిషన్లోకి కూడా రారు. మొదట ఫోన్ పట్టుకొని స్క్రోలింగ్ మొదలు పెడతారు. ఎవరు ప్రపంచంలో ఏం చేస్తున్నారు, ప్రపంచంలో ఏం జరుగుతుంది. మొదట సమ్ పీపుల్ లైక్ టు ఫైండ్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్. ఇంకొంతమంది మొదట లేవగానే చీపురు పట్టుకుంటారు కదండి, ఇల్లు శుభ్రంగా ఉండాలి ముందు. ఇలాంటి ఆసక్తులు చాలా ఉంటాయి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు మొదట చేయాల్సింది ఏంటంటే ఆయన రాజ్యమును నీతిని. ఉదయకాల సమయంలో లేవగానే నీ మొదటి సమయం నువ్వు దేవునితో మాట్లాడుతున్నావా? మోకాళ్ళు వేసి, ప్రభా ఈ నూతన దినం నాకు ఇచ్చావయ్యా, చాలామంది పడకల మీదే చనిపోయారు, కానీ నాకు ఈ నూతన దినం ఇచ్చావు, నీకు స్తోత్రాలని దేవుని స్తుతిస్తా ఉన్నావా? నీకు దేవుడు ధనం ఇవ్వగానే, ధనం చేతిలోకి రాకముందే ప్రణాళికలు వేసేసుకుంటాం ఎలా ఖర్చు పెట్టేసుకోవాలని కదండి. ధనము చేతిలోకి రాకముందే వి స్టార్ట్ డ్రీమింగ్. ఈ డబ్బులు వస్తే నేను ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఎలా ఎంజాయ్ చేసేయాలి, ఎలా స్పెండ్ చేసేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేసేయాలి కాదండి. దేవుడు నీకు ఇవ్వగానే దానిలో మొదట దేవుని భాగము దేవునికి ఎలా ఇవ్వాలి అని ఆలోచన చేస్తూ ఉన్నావా? దేవుడు నిన్ను ఏ విధంగా ఆశీర్వదించినా మొదట దేవుని మహిమ కొరకు నేను ఎలా ముందుకు సాగాలి అనే ఆలోచన వస్తుందా? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతికితే, ఇఫ్ యు సెట్ యువర్ ప్రయారిటీస్ రైట్, దేవునికి ఇవ్వవలసిన మొదటి స్థానం ఆయనకి ఇస్తే అవన్నీ అనుగ్రహించబడతాయంట. అవన్నీ అంటే ఏంటయ్యా? అవన్నీ అంటే ఏంటంటే మనకు కావలసినవి అన్నీ. హల్లెలూయా. ఎవ్రీథింగ్ వీ నీడ్ విల్ బీ టేకెన్ కేర్ ఆఫ్. అన్నీ చూసుకుంటాడు. ఎప్పుడంటే ఆయనకు మొదటి స్థానము ఇచ్చినప్పుడు. ఆర్ యు సీకింగ్ గాడ్ ఫర్ యువర్ నీడ్స్? నీ అవసరతలకు నిన్ను పోషించడానికి, నిన్ను సంరక్షించడానికి, నీకు ప్రొవైడ్ చేయడానికి నీ పరలోకపు తండ్రి ఉండగా వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళి ఎందుకు చేజాపుతున్నావు? చూడండి, ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలతో మీకేం కావాలన్నా మమ్మల్ని అడగండి అమ్మా, మేము ఇస్తాం, మేము చూసుకుంటాం మిమ్మల్ని, మేము తిన్నన్నా తినకపోయినా మీకైతే సమృద్ధిగా ఇస్తామని చెప్పారనుకోండి. ఈ పిల్లలకి ఏ అవసరం వచ్చినా బంధువుల దగ్గరకో పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి చేయి చాపుతుంటే ఆ తల్లిదండ్రులకు ఎలా ఉంటుందండి? చాలా తలవంపులుగా ఉంటుంది. మా పిల్లలేంటి, మేముంటే మా దగ్గరికి రాకుండా ఎవరి దగ్గరికి ఎందుకు పరిగెడుతున్నారు? పరలోకపు తండ్రిని కలిగి ఉండి కూడా, చాలాసార్లు దేవాతి దేవుని కలిగి ఉండి కూడా మనుషుల దగ్గరికి మనం పరిగెడతా ఉంటే, ఆయన మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడితే అది ఎంత అవమానం అండి. సో మెనీ టైమ్స్ వీ డోంట్ రియలైజ్ మనుషుల సహాయము కన్నా దేవుడు చేసే సహాయము అత్యున్నతంగా ఉంటుందని తెలిసిన అవసరత రాగానే ఫోన్లో ఎవరున్నారు నాకు సహాయం చేసేవారు, ఏ లోన్ యాప్ ఉంది, లోన్ యాప్స్ అని ఒక భయంకరమైన ఈ యాప్స్ ఉన్నాయి. చాలామంది డౌన్లోడ్ చేసేసుకొని లోన్ యాప్స్ ఇష్టానుసారంగా లోన్లు తీసేసుకొని ఆధార్ కార్డులు పెట్టేసి ఎంత లోన్ వస్తే అంత లోను డబ్బు తీసేసుకొని ఆ లోన్ యాప్స్లో ఖర్చు పెట్టేసి, ఆ లోన్ యాప్స్ వాళ్ళు ఫోన్లు చేసి, ఈ తారీఖుకి మీరు ఇంత ఇంట్రెస్ట్తో డబ్బు కట్టకపోతే మీ ఇంట్లో స్త్రీలను ఇలా చేస్తాం, మీ ఫోటోలను ఇలాగా
మార్ఫ్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేస్తామని ఇష్టానుసారంగా బెదిరిస్తూ ఉంటే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్య తలంపులతో వేధించబడిన వారు ఉన్నారు. కారణం ఏంటంటే అవసరం రాగానే ఏం దొరుకుతుందా అవకాశం అని వాడేసుకున్నారు, తీసేసుకున్నారు. అండ్ దెన్ దే డోంట్ నో హౌ టు రీపే. ఒక మాటలో చెప్పాలంటే ఒక పక్షి ఉచ్చులో చిక్కుకున్నట్లు దే వర్ ట్రాప్డ్. ఎంతోమంది సఫర్ అయ్యారు లోన్ యాప్స్ ద్వారా. టీవీ ఛానల్స్లో కూడా చెప్తానే ఉన్నారు ఇప్పటికీ. లోన్ యాప్స్ ద్వారా చాలామంది మోసగించబడతా ఉన్నారు. అలాంటి మార్గాలను తీసుకోవద్దు. డోంట్ చూస్ దోస్ వేస్. నీ అవసరతలు తీర్చబడాలంటే నీవు దేవుని వైపు చూడాలి మొట్టమొదటిగా. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు పరలోక ప్రార్థనలో నేర్పించారు. ఏం ప్రార్థన చేయమనంటే మత్తయి సువార్త 6:11 చూడండి. మత్తయి సువార్త 6:11 మా అనుదిన ఆహారము నేడు మాకు గివ్ us టుడే our డైలీ. నీ అనుదిన ఆహారం కొరకు కూడా నీవు దేవుని మీద ఆధారపడాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం అనుకుంటాం రైస్ బస్తా ఇంటిలో ఉందండి, 25 కేజీలు ఉందండి, అది ఇప్పుడే అయిపోదండి. కాబట్టి నా అనుదిన ఆహారం కొరకు, నా అవసరతల కొరకు దేవుని మీద ఆధారపడాల్సిన అవసరము లేదండి. ఫ్రిడ్జ్లో అండి నిన్నే రైతు బజార్ నుండి వారం అంతటికి కావాల్సిన కూరగాయలు తెచ్చిపెట్టుకున్నానండి, కాబట్టి నేను దేవుని మీద ఆధారపడాల్సిన అవసరము లేదండి. దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన ఇచ్చే ప్రొవిజన్ చాలా అద్భుతంగా ఉంటుందండి. హల్లెలూయా. కనుక నీ అవసరతలు తీర్చబడాలంటే మొట్టమొదటిగా దేవుని మీద ఆధారపడు. రెండవదిగా లూకాసు వార్త 5వ అధ్యాయంలో పేతురు యొక్క జీవితాన్ని గురించి మనం చదువుతాం. లూకాసు వార్త 5వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువారికి పేతురు తన దోనెను ఇచ్చి, సువార్త నిమిత్తము తన దోనెనిచ్చి ఎలా ఆశీర్వదించబడ్డాడో మనం చూస్తాం. చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం 1 జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోనెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోనెలలో సీమోనదైన ఒక దోనె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతనిని అడిగి కూర్చుండి దోనెలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. యేసయ్య పేతురు దోనెను అడిగాడండి, పీటర్ ఐ వాంట్ యువర్ బోట్. నా బోట్లోకి నువ్వు వస్తే యేసయ్య నీతో పాటు బహుజన సమూహాలు వచ్చేస్తారయ్యా. మళ్ళీ ఇదంతా క్లీనింగ్, ఇదంతా మెయింటెనెన్స్ నాకు చాలా కష్టమయ్యా. ఈ దోనె చేపలు పట్టుకోవడానికి ఉంది, కానీ నువ్వు ఇక్కడ నిలబడి ప్రసంగిస్తావంటే ఐ కాంట్ అలౌ అని చెప్పలేదండి పేతురు. యేసుక్రీస్తు ప్రభు పేతురు నీ దోనె నాకు కావాలి అంటే పేతురు అన్నాడు, నువ్వు ఆడుకోవడం కంటే నాకు ఇంకేం కావాలయ్యా, నువ్వు నా దోనెలో అడుగు పెట్టడం కంటే ఇంకేంటయ్యా భాగ్యం, తీసుకో నా దోనె. చాలాసార్లు దేవుని కార్యాల కొరకు మన వాహనాలు కానీ, మన వస్తువులు కానీ, మన ఇల్లు కానీ, మన వనరులు కానీ ఏమన్నా వాడాలంటే మనం వెనకడుగు వేస్తూ ఉంటామండి. మన కొరకు వాడుకోవడానికి ఏమో రెడీగా ఉంటాం, ఇతరుల కొరకు వాడడానికి కూడా కొన్నిసార్లు రెడీగా ఉంటాం, కానీ దేవుని కార్యాల కొరకు కొన్నిసార్లు వాడాలంటే వెనకడుగు వేస్తూ ఉంటాం. పేతురు వెనకడుగు వేయలేదు. యేసుక్రీస్తు ప్రభువారు తన దోనెను అడగగానే వెంటనే ఇచ్చాడు. యేసయ్య పేతురు దోనెలో ఉండి ఆ సరస్సు తీరమున ఉన్న వారందరికీ సువార్త చెప్పి వారిని పంపించాక ఇప్పుడు యేసయ్య చేసిన కార్యం ఏంటంటే, నీ దోనెను నా కొరకు నువ్వు ఇచ్చావు కాబట్టి ఐ వాంట్ టు బ్లెస్ యువర్ బోట్ పీటర్. నీ దోనెను నేను నింపే వెళ్తా. ఖాళీ దోనెలోకి నేను వచ్చాను, నీ దోనె నేను వాడుకున్నాను, బట్ ఐ వాంట్ టు ఫిల్ దిస్ బోట్. యేసయ్య చేసిన కార్యం చూడండి. పేతురుతో చెప్పిన మాట 3వ వచనం, ఆయన ఆ దోనెలలో సీమోనుదైన ఒక దోనె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతనిని అడిగి కూర్చుండి దోనెలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోన్ అన్నాడు, రాత్రంతా చేపలు పట్టామయ్యా, మాకేమీ చేపలు పడలేదు అంటే యేసయ్య చెప్పిన మాటను బట్టి వల వేసినప్పుడు 6వ వచనం, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోనెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోనెలు మునుగునట్లుగా నింపిరి. సమృద్ధి ఎప్పుడు వస్తుంది? సమృద్ధి అంటే అందరికి ఇష్టమే. చాలని బ్రతుకు ఎవరికి ఇష్టం ఉండదు. సమృద్ధిగా ఉంటే బాగుండు నా ఇంట్లో అన్నీ, నేను సమృద్ధిని అనుభవిస్తే బాగుండు అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సమృద్ధి ఎప్పుడు వస్తుంది?
ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, వెన్ యూ సెట్ యువర్ ప్రయారిటీస్ రైట్, దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు. రెండవదిగా వెన్ యూ లెట్ గాడ్ యూజ్ యూ, దేవుడు నిన్ను వాడుకోవడానికి నువ్వు అనుమతి ఇచ్చినప్పుడు. నీవు అనుమతి ఇవ్వకుండా దేవుడు ఏది నీది తీసుకోడు, ముట్టడండి. ఆయన అంత గొప్ప దేవుడు. హల్లెలూయా. బలవంతంగా ఏది తీసుకోడు. నీవు ఆయనకు చెప్పాలి, ఇదిగో అయ్యా నా చేతులు నువ్వు వాడుకో అయ్యా అంటే వాడుకుంటాడు. ఇదిగో అయ్యా నా కాళ్ళు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానయ్యా అంటే వాడుకుంటాడు. ఇదిగో అయ్యా నా నోరు నువ్వు వాడుకో అయ్యా అంటే ఆయన వాడుకుంటాడు. అన్లెస్ యూ అలౌ గాడ్, హీ విల్ నాట్ యూజ్ యూ బై ఫోర్స్. నేను కాలేజ్లో చదువుతున్న రోజుల్లో మా ఫ్రెండ్స్, ప్రాముఖ్యంగా హాస్టల్లో అదే మొదటిసారి నేను పాటలు పాడుతానని తెలుసుకొని అనేవారు, ఈ సినిమా పాట నీ వాయిస్కి బాగా సూట్ అవుతుంది, ఈ పాట నీ వాయిస్కి బాగుంటుంది, నువ్వు ఫ్రెషర్స్ పార్టీలో పాడావంటే, నువ్వు ఆ పార్టీలో పాడావంటే నువ్వు కాలేజ్ అంతా ఫేమస్ అయిపోతావు, పాడు అనేవారండి, శోధించేవారు వచ్చి. అయితే నేను ఒకటే చెప్పా మాట, ఏమనంటే ఈ గొంతు నేను యేసయ్యకి సమర్పించిన, స్వరం యేసయ్యకి సమర్పించేసా. ఆయన పాటలు కాకుండా నేను ఏ పాట కనీసం హమ్ము కూడా చేయను, నేను పాడను, నేను హమ్ము కూడా చేయను అని నా స్నేహితురాళ్ళకి నేను చెప్పానండి. కానీ ఖచ్చితంగా నేను చెప్పగలను, ఐ డోంట్ హ్యావ్ ద బెస్ట్ వాయిస్ ఇన్ ద వరల్డ్, నాది గొప్ప స్వరం కానే కాదు, నేను ఖచ్చితంగా చెప్పగలను. సంగీతం కూడా నేను ఏం నేర్చుకోలేదండి, నా స్వరం మీద నేను ఎక్కువ వర్క్ చేయడానికి నాకు అంత టైం కూడా ఉండదు. బట్ నేను ఒకటైతే చెప్పగలను, ఈ స్వరం దేవునికి సమర్పించాను కాబట్టి ఈ స్వరంతో పాడుతూ ఉంటే అనేక మంది హృదయాలు దేవుని వైపు త్రిప్పబడడానికి దేవుడు కార్యం జరిగిస్తున్నాడండి. హల్లెలూయా. ఒక లతా మంగేష్కర్ లాగో లేకపోతే ఇంకొకరు లాగా పాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఈ స్వరము ఆయన కొరకు ప్రతిష్ఠించాను కాబట్టి నేను అనుకుంటాను దేవుడు ఆ అభిషేకాన్ని ఉంచాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వెన్ యూ అలౌ గాడ్ టు యూజ్ యూ, దేవా నన్ను వాడుకో, నేను ఉన్నానయ్యా అంటే చాలు, వాడుకుంటాడండి. నీ వాహనం ఎప్పుడైనా దేవునికి ఇచ్చావా? వరల్డ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు మన సంఘంలో కొంతమంది వారి వాహనాలు ఇచ్చేశారు. మందిరంలో మీరు వాడండి, చాలామంది వస్తున్నారు డెలిగేట్స్ ఆయా ప్రాంతాల నుండి, మీరు మా వాహనాన్ని వాడుకోండి అని ఫుల్ ట్యాంక్ చేసేసి డీజిల్ పెట్రోల్ మొత్తం నింపించి ఇచ్చిన దేవుని బిడ్డలు ఉన్నారు. మా వాహనం మా కొరకు తిరుగుతుందండి, మేము ఎన్నో పనులు చేసుకుంటాం, దైవజనుడా మీరు వాడండి ఇది పరిచర్యలో, మీటింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు మాకు ఇవ్వండి అని చెప్పిన వారు ఉన్నారండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఓన్లీ వెన్ యూ లెట్ గాడ్ యూజ్ యూ, యువర్ లైఫ్ విల్ బీ ఫిల్డ్. కొంతమందికి ఉండే ఒక ఆలోచన ఏంటంటే, దేవుని కొరకు వాడబడితే మేము అరిగిపోతామేమో అండి అని. లోకంలో తుప్పు పట్టిపోవడం కన్నా దేవుని కొరకు అరిగిపోవడం శ్రేష్టం అండి. హల్లెలూయా. కొన్ని వస్తువులు ఉంటాయి చూసారా, ఇంట్లో ఏ పని లేకుండా మూలబడి ఉంటాయి, అవి కొంతకాలం అయ్యాక తుప్పు పట్టిపోయి పని చేయకుండా పనికి రాకుండా తయారైపోతాయి. కొంతమంది దేవుని కొరకు ఎలా కూడా వినియోగించబడకుండా ఎలా ఉన్నారంటే, తుప్పు పట్టిపోయిన స్థితిలో, తుప్పు పట్టిపోవడం కంటే లోకంలో పని పాట లేకుండా దేవుని కొరకు వాడబడి ప్రయోజనకరమైన పాత్రగా మారి అరిగిపోవడము గొప్ప ధన్యత. హల్లెలూయా. పేతురు యొక్క దోణి ఎలా నింపబడింది? పేతురు దేవుడు యేసయ్య వస్తే నా దోణి నిండా చేపలు నింపుతాడని ఎక్స్పెక్టేషన్తో ఇచ్చాడండి. ఇవ్వలా. యేసయ్య నువ్వు వాడుకో చాలు, యేసయ్య నువ్వు అడుగుపెట్టు చాలు, నా దోణి ధన్యమైపోద్దని ఇచ్చాడంతే. నీవు దేవుని కార్యాల కొరకు వాడబడుతున్నప్పుడు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా చేయి, దేవుడు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. ఆశించి చేయొద్దు, ఒక బిజినెస్ లాగా చేయొద్దు దేవుని కార్యాలు. ఈ రోజుల్లో మనుషుల్లో ఎంత స్వార్థపూరితమైన ధోరణి తయారైపోయిందంటే, నేను పాడితే నాకేమొస్తుందండి, నేను వాయిస్తే నాకేమొస్తుందండి. జాన్ వెస్లీ గారు చెప్తా ఉన్నారు మొన్న సభల్లో, ఆ యవనస్తుడు ఎవరో నాకు తెలియదు, కానీ ఒక యవనస్తుడట మన చర్చ్లో ఉండేవాడంట, మా వివాహం కాకముందు అనుకుంటున్నా నేను. ఆ అబ్బాయికి దైవజనుడు గిటార్ కొనిచ్చారంట. గిటార్ కొనిచ్చి క్లాసులకు వెళ్ళి నేర్చుకో బాబు అని వెనకుండి ప్రోత్సహిస్తే ఆ అబ్బాయి క్లాసులకు వెళ్ళి గిటార్ నేర్చుకొని మందిరానికి రావడం మానేశాడంట. దైవజనులు గిటార్ ఎందుకు కొనిచ్చారంటే అబ్బాయి బాగా నేర్చుకొని మందిరంలో వాడబడతాడని. అప్పుడు దైవజనులు అడిగారంట, నువ్వెందుకు కనబడట్లేదు మందిరంలో, ఆదివారం నీకు దేవుడిచ్చిన తలాంతులు ఎందుకు వాడట్లేదంట. ఆ పిల్లోడు అన్నాడంట, నేను పబ్బులో వాయిస్తే నాకు 20,000 ఇస్తున్నారు వెస్లన్న, మందిరంలో వాయిస్తే నాకు ఎంత ఇస్తారు? నువ్వు బిజినెస్ అనుకుంటున్నావా దేవుడిని? నీ యొక్క ఏమొస్తుంది ప్రయోజనం అని చూస్తున్నావా? దేవుడు నీకు అంతా ఇచ్చేశాడు ఆల్రెడీ. హల్లెలూయా.
తన ప్రాణాన్ని దారపోసాడండి. ఇంకేం కావాలా? ఏం ఆశించి వస్తున్నావు దేవుని సన్నిధానానికి? ఏది కోరుకుంటా వస్తున్నావు దేవుని సన్నిధానానికి? నేను వాడబడితే నాకు ధన్యతను వస్తున్నావా, లేకపోతే మరొక ఉద్దేశాలతో వస్తున్నావా? కొంతమంది ఉంటారండి, దేవుని సన్నిధిలో విత్తనం విత్తాక దేవుని మందిరంలో ఇచ్చాను కానండి నాకు ఏం జరగట్లేదండి. ఏం జరగాలి? రేపు పొద్దున మిలియనీర్ అయిపోవాలా? రేపు పొద్దున లాటరీ తగలాలా నీకు? ఏ ఆశతో వస్తున్నావు? నువ్వు నెలంతా కష్టపడి సంపాదించుకొని ఆ జీతం ఇంటికి తీసుకెళ్ళి తింటున్నావంటే దేవుని కృప కాదా చెప్పండి? చాలామంది నిండుగా సంపాదించుకొని అనుభవించలేని స్థితిలో ఉన్నారండి. కష్టపడి సంపాదించుకొని అనుభవించే సమయానికి వచ్చేసరికి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. నిన్ను ఎంత బ్లెస్ చేశాడో దేవుడు అది గుర్తించి, అంతేగాని ఆయనకి ఏం చేస్తే నాకేం వస్తుందని ఎప్పుడూ ఆలోచించకు. నీ అవసరతలు తీర్చబడాలంటే ఏ విధమైన ఆలోచన లేకుండా, బదులు ఆశించకుండా, దేవుని కొరకు నేను వాడబడాలని ఒక్క ఆలోచనతో వెళ్ళి ముందుకి నిన్ను దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తే ఆశీర్వాదాలతో నింపే బాధ్యత కూడా ఆయనే చూసుకుంటాడు. యూ డోంట్ హ్యావ్ టు ఈవెన్ ఆస్క్. హల్లెలూయా. అడగాల్సిన అవసరం కూడా లేదు. నీ వాడబడితే ఆయన నింపుతాడు నిన్ను, నీ జీవితాన్ని. ఆ రోజు పేతురుదోనే కాదు, ప్రక్కదోనే కూడా నిండిపోయిందంట. ఎంత నిండిందంటే వలలు పిగిలిపోతూ ఉన్నాయంట. నాకు తెలిసి లైఫ్ టైంలో పేతురు అన్ని చేపలు ఎప్పుడు పట్టుండడు. ఆ రోజుల్లో కనుక సెల్ ఫోన్లు ఉండుంటే వీడియో తీసేసి ఆ యూట్యూబ్లో పెట్టి ఎన్ని చేపలు పడాయో తెలుసా అంటే ఆ వీడియో వైరల్ అయిపోయేదేమో బహుశా. అన్ని చేపల బ్రతుకులో ఎప్పుడు చూసుంటాడు పేతురు? అన్ని చూశాడండి. ఎందుకు? అన్ని చేపలు ఎలా పడాయి, వలలోకి ఎలా వచ్చాయంటే దేవుని మీద భక్తితో దేవునికి తన దోనెను ఇచ్చినప్పుడు, దేవుని కొరకు వాడబడినప్పుడు. నీ అవసరతలు తీర్చబడాలంటే ఇంకొక మాట చెప్పి ముందుకు వెళ్తాను చూడండి. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. సనుకు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని. మన సంఘంలో ఇవ్వండి 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 అని ఎక్కువ చెప్పమండి. ఎందుకంటే దేవుని ప్రేమించిన వారు ఇవ్వకుండా ఉండలేరు. బట్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నేను ఇచ్చుటను గురించి చాలా తక్కువ టచ్ చేస్తాను. బ్లెస్సీ వెస్లీ గారు ఇచ్చుటను గురించి చెప్తా ఉన్నారని కొంతమంది అది కూడా పెద్ద మ్యాటర్ చేస్తూ ఉన్నారు యూట్యూబ్లో ఈరోజు కదండి. ఎందుకంటే బ్లెస్సీ వెస్లీ గారు అని ఒక వీడియో పెడితే అది లక్షల మంది చూసేస్తారు, వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి. ఓన్లేండి, ఆ రకంగా అన్నా వాళ్ళకి దీవెనకరంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును అనే మాట లేఖన భాగంలో వ్రాయబడింది. దేవునికి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలంటే కొంతమంది సనుక్కుంటా ఇస్తారంట, కొంతమంది బలవంతంగా ఇస్తారంట. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, సనుగు కొనక బలవంతముగా కాక ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. వెన్ యు గివ్ టు ద లార్డ్, ఇట్స్ లైక్ యు ఆర్ సోయింగ్ అ సీడ్. తెలుసా? నువ్వు దేవునికి ఇస్తూ ఉంటే నువ్వు ఒక విత్తనాన్ని విత్తుతున్నట్టు. యువర్ గివింగ్ ఈజ్ లైక్ అ సీడ్. విత్తనం. ఒక్క విత్తనం వేస్తే ఒక్క కాయ వస్తుందండి చెప్పండి? ఒక్క విత్తనం విత్తితే మొక్కొచ్చాక చెట్టు అయ్యాక ఒక్క కాయ వస్తుందా? బోల్డ్ అన్న వస్తాయి. అది సీజనల్ ప్లాంట్ అయితే, ఫ్రూట్ అయితే, వెజిటబుల్ అయితే ప్రతిసారి సీజన్ వచ్చినప్పుడల్లా వస్తూనే ఉంటుంది. ఎన్ని వస్తాయండి? లెక్క పెట్టుకోలేనన్ని వస్తాయి. దేవుని సన్నిధిలో వెన్ యు సో అ సీడ్ యూ విల్ డెఫినెట్లీ రీప్ అ హార్వెస్ట్. ఖచ్చితంగా నువ్వు పంటకు వస్తావు. చాలాసార్లు అవసరతలో ఉన్నప్పుడు కొంతమంది అనుకుంటారు, నా అవసరత ఎలా తీర్చబడుతుందండి అని ఆలోచన చేసి కొంతమంది ఈ వాక్యాన్ని బాగా అర్థం చేసుకున్న వారు మా దగ్గరకు వచ్చి ఏం చెప్తారో తెలుసా? దైవజనుడా, నాకు ఒక పెద్ద అవసరత ఉందండి, నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, చాలా ఖర్చు ఉంది, కానీ అంతకంటే ముందు ఈ కానుక నేను దేవుని పని కొరకు ఇవ్వాలనుకుంటాను అని వస్తారు కొంతమంది. అప్పుడు దైవజనుడు అంటారు, ఇంత పెద్ద ఖర్చు ఉంది కదయ్యా, ఇది ఉంచుకోండి, మీకు అవసరం అవుతుంది. లేదయ్య గారు, ఇది ఒక విత్తనము వలె మేము విత్తుతున్నాము. వీ నో దట్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. మాకు తర్వాత జరిగే కార్యం అంతటిలో దేవుడు సహాయం చేయడానికి ఈ విత్తనము మాకు సహాయపడుతుందని మా విశ్వాసము. ఎవరు తమ హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము దేవుని కొరకు. నీ అవసరతలు తీర్చబడాలంటే థింక్ అబౌట్ వాట్ యూ కెన్ డూ, హౌ యూ కెన్ గివ్. చాలాసార్లు వాట్ ఐ విల్ గెట్ అని ఆలోచిస్తూ ఉంటాం కదండి.
కొంతమందికి జలగలాగా ఎవరి దగ్గర నుండి ఎలా పీల్చాలో బాగా తెలుసండి, ఎలా అడగాలో బాగా తెలుసు, ఎలా ఇతరుల దగ్గర రిసీవ్ చేసుకోవాలో బాగా తెలుసు. బట్ ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆల్వేస్ థింక్ అబౌట్ హౌ దే కెన్ గివ్. ఇచ్చేవారిగా ఎలా ఉండాలని ఆలోచించేవారు చాలా తక్కువ మంది. కానీ నీవు ఇచ్చే వ్యక్తిగా ఉంటే నీవు నిజంగా ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఇస్తూ ఉంటే మళ్ళీ నీ దగ్గరకు వస్తూ ఉంటుంది. హల్లెలూయా. When you give, you receive. That is the law. That is the principle of God's kingdom. దేవుని రాజ్యంలో ఉన్న ఒక నియమం ఏంటంటే ఇచ్చేవారికి ఇవ్వబడుతుందంట. ఇయ్యుడి మీకు ఇవ్వబడు. నువ్వు ఇస్తూ ఉంటే నీకు ఇవ్వబడుతుంది. నువ్వు సహాయం చేస్తూ ఉంటే నీవు సహాయాన్ని పొందుకుంటావు. నువ్వు క్షమిస్తూ ఉంటే నీవు క్షమించబడతావు. నీవు కనికరిస్తూ ఉంటే నీవు కనికరాన్ని పొందుకుంటావు. నీవు ప్రేమిస్తూ ఉంటే నీవు ప్రేమను పొందుకుంటావు. అర్థమవుతుందా? సో వాట్ యు గివ్ ఇస్ వాట్ యు రిసీవ్. నీవు ఇతరులకు సహాయం చేయి, ఇతరులకు సపోర్ట్ చేయి, నీకు కూడా దేవుడు సపోర్ట్ పంపిస్తాడు ఏదో ఒక విధానంలో. హల్లెలూయా. అంతేగాని ఎప్పుడు అందరూ నాకు సపోర్ట్ చేయాలి, అందరూ నాకు సహాయం చేసేయాలి, అందరూ నన్ను బ్లెస్ చేసేయాలి కాదు. థింక్ అబౌట్ హౌ యూ కెన్ బ్లెస్ అదర్స్. ఇతరులను నువ్వెలా దీవించగలవో ఆలోచించు. ఇతరులకు నువ్వెలా ఆదరణకరంగా ఉండగలవో ఆలోచించు. నీకన్నా తక్కువ స్థితిలో ఖచ్చితంగా నీ చుట్టూ చాలామంది ఉంటారు, నువ్వు చూడాలంతే. నీ సహాయము కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆల్ యూ నీడ్ ఇస్ అ హార్ట్. ఆ హృదయం ఉంటే చాలు, నీకు కనబడతారు వాళ్ళు. కానీ చాలాసార్లు మనకు ఎవరు కనబడతా ఉంటారంటే మనకు ఎవరు సహాయం చేస్తారో వారే కనబడతా ఉంటారు. మన సహాయం కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారు చాలాసార్లు మనకు వారు కనబడరండి. దేవుని రాజ్యంలో నీ అవసరతలు తీర్చబడాలంటే నీవు ఇచ్చినప్పుడు నీవు పొందుకుంటావు. 5 రొట్టెలు 2 చేపలు చిన్న బాలుడికి తల్లిచ్చి పంపించిందంట. ఆ అబ్బాయి కూడా అదేంటో వెరీ ఇంట్రెస్టింగ్, యేసయ్య యొక్క వాక్యం వింటూ వింటూ ఆకలి మర్చిపోయాడు. పిల్లలకి తిండి మీద ఉంటుంది కదండి, అవునా కదా? పిల్లలకి ఎప్పుడు ఫుడ్ మీదే, ఎంత తిన్నా ఆకలి ఆకలి అంటూ ఉంటారు పిల్లలు, అవునా కదా? అంటే అందరు పిల్లలు కాదు, కొంతమంది పిల్లలు భోజనాన్ని ఇష్టపడతారు. ఫుడ్ అంటే వారికి ఇష్టము, త్వరగా ఆకలేస్తుంది పిల్లలకి. వాళ్ళ డైజెస్టివ్ సిస్టము, మెటబాలిజం కూడా చాలా మంచిగా ఉంటుంది పిల్లలకి. ఆ బాలుడు అదేంటో తెలియదు కానీ ఉదయం నుండి దేవుని యేసయ్య మాటలు ప్రకటిస్తూ ఉంటే అందరితో పాటు కూర్చొని వాక్యంలో నిమగ్నం అయిపోయి హీ ఫర్గాట్ అబౌట్ హిస్ టిఫిన్ బాక్స్. కొంతమంది ఇక్కడే కూర్చుంటారు కానీ వాళ్ళ మధ్యాహ్నం తినే బిర్యానీ గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఇంటికి వెళ్ళి తినాల్సిన టిఫిన్ గురించి, తాగే కాఫీ గురించి ఆలోచిస్తూ ఉంటారు కదండి. బట్ ఫర్ దాట్ లిటిల్ బాయ్ ఫుడ్ వాజ్ నాట్ ఎ డిస్ట్రాక్షన్. ఫుడ్ అతనికి డిస్ట్రాక్షన్ అవలా. దేవుని మాటలు వింటూ ఉండిపోయాడు. యేసయ్య ఎప్పుడైతే ఏదైనా ఆహారం ఉందా అని అడగగానే ఇచ్చాడండి, దాచుకోలే. హీ గేవ్ ఇట్ విల్లింగ్లీ. ఎవరు బలవంతంగా లాక్కొనేలా, ఎవరా నువ్వు ఇవ్వాల్సిందే అని ఎవరు తీసుకోలేదండి, ఇచ్చేశాడు. యేసయ్యకే కదా ఇద్దాం అంటే విన్న మాటలు అబ్బాయిలో పనిచేసాయా పనిచేయలేదా? పనిచేసేయండి. హల్లెలూయా. కొంతమంది వింటారు కానీ పనిచేయవు. అర్థమవుతుందండి? తల మీద నుంచి ఎగిరిపోతూ ఉంటాయి మాటలు, వాక్యం అంతా ఎగిరిపోతూ ఉంటుంది. అందుకని ఎంత విన్నా కూడా అలాగే ఉంటారు. కొంతమంది మారరు, అస్సలే కొంచెం కూడా మారరు. ఇంట్లో వాళ్ళు అంటారు, ఎందుకండి మందిరానికి వెళ్ళి ఏం లాభం అండి, మారట్లేదండి, చిన్న చేంజ్ కూడా లేదండి మా అత్తగారిలో, మా కోడల్లో, మా అబ్బాయిలో, మా నాన్నలో. మారాల. వాక్యం వింటే నువ్వు ఖచ్చితంగా మారుతావు. నువ్వు సరిగ్గా వినట్లేదు, మారట్లేదు అంటే. అబ్బాయి విన్నాడు, మారాడండి. ఆ గివింగ్లో చూపించేశాడు మారాడని. స్వార్థం లేదు అక్కడ. హల్లెలూయా. నా కడుపు నా ఆకలి అనే ఆలోచన లేదు. యేసయ్యకి ఇవ్వాలనుకొని ఇచ్చాడు. 5 రొట్టెలు 2 చేపలే అమ్మ పెట్టింది కానీ యేసయ్య వాటిని ఆశీర్వదించి 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు పంచిపెడతా ఉంటే ఈ అబ్బాయి కావాల్సినంత తినేసి మళ్ళీ బాక్స్లో కూడా పెట్టుకొని వెళ్ళి ఉంటాడు. అమ్మ నువ్వు ఇచ్చింది నేను యేసయ్యకి ఇస్తే ఇదిగో మళ్ళీ కడుపు నిండా తినేసాను, బాక్స్లో కూడా పెట్టుకొని వచ్చానమ్మా అని బహుశా ఇంటికి తీసుకువెళ్ళి ఉంటాడేమో అండి. ఎందుకంటే 12 గంపలు మిగిలాక 12 మంది శిష్యులు నెత్తి మీద ఒక్కొక్క గంప పెట్టి ఇంటికి పంపించారు యేసయ్య, ఎందుకంటే కష్టపడి పంచారు కాబట్టి. ఆ అబ్బాయికి కూడా ఇచ్చి ఉంటాడు ఖచ్చితంగా యేసయ్య, ఇదిగో బాబు ఇంటికి తీసుకెళ్ళు, ఎందుకంటే యూ గేవ్ ద సీడ్. ఆ విత్తనం నువ్వే కదా విత్తింది, ఇచ్చింది నువ్వే. ఈ అద్భుతానికి మూలము నువ్వే. ఒక మాట చెప్పమంటారా? నీవు దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు ఇచ్చే వ్యక్తిగా ఉంటే అద్భుతాలకు కారణం నీవే అవుతావు, నేనే అవుతాను. హల్లెలూయా. దేవుడి ప్రపంచంలో అద్భుతాలు చేయాలంటే నిన్ను నువ్వు ఇచ్చి వేసుకోవాలి ఆయనకి. ఇదిగో అయ్యా నేను
నన్ను వాడుకో, నా వనరులు వాడుకో, నా తలాంతులు వాడుకో, నా సమయాన్ని వాడుకో, నాకు ఇచ్చిన ఎబిలిటీస్ను వాడుకో, నా వస్తువులు వాడుకో అయ్యా నీ పని కొరకే. సెల్ ఫోన్ కొనుక్కున్న తర్వాత చాలామంది ఆ షోలు ఈ షోలు చూడడానికి వాడతారు, కానీ వాక్యం చూడడానికి మాత్రం వాడరండి. దేవుని మాటలు ఫార్వర్డ్ చేయడానికి వాడరు, కానీ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్, జోకులు, ఇంకేంటండి ఆ న్యూస్ ఈ న్యూస్, వాటిని ఫార్వర్డ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ దేవుని వాక్యం ఫార్వర్డ్ చేయడానికి మాత్రం అస్సలు. జాన్ వెస్లీ మినిస్ట్రీస్ని ప్రమోట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? కాదు, మేమందరం యేసయ్యనే ప్రమోట్ చేస్తున్నాం. హల్లెలూయా. వీఆర్ నాట్ హియర్ టు ప్రమోట్ అవర్ సెల్ఫ్, వీఆర్ హియర్ టు మేక్ జీసస్ ఫేమస్. యేసయ్య నామం గణపరచాలని పనిచేస్తుంది ఈ పరిచర్య, యేసయ్య నామాన్ని హెచ్చించాలని పనిచేస్తుంది ఈ పరిచర్య. మీరు ఒకవేళ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే జాన్ వెస్లీ గారికి ఏదన్నా మేలు కలుగుతుందని చేతులు కట్టుకొని ఉంటున్నారేం, పర్లా, వేరే వారిని వాడుకుంటాడు దేవుడు. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన వస్తువులు దేవుని కొరకు వాడుతున్నామా? మన సమయం దేవుని కొరకు వాడుతున్నామా? మన తలాంతులు దేవుని కొరకు వినియోగిస్తున్నామా? నీవు వాడడం ప్రారంభిస్తే యు విల్ స్టార్ట్ సీయింగ్ ద ఫ్రూట్. ఫలము నువ్వు చూడడము ప్రారంభిస్తావు నీ జీవితంలో. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా మనం చూసాము, వాగ్దానాల యొక్క నెరవేర్పును పొందుకోవాలంటే 2 ప్రాముఖ్యమైనవి మనలో ఉండాలని. ఏంటవి? విశ్వాసము, ఓర్పు. రెండవదిగా మనం చూసాం, మన అవసరతలు తీర్చబడాలంటే మొదట తండ్రి దగ్గరికి, ఎవ్వరు మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు, మొదట తండ్రి దగ్గరకు వెళ్ళు, విత్తనాన్ని విత్తు, నీ జీవితాన్ని దేవునికి వాడబడ్డం ప్రారంభించు, దీవెనను ఆశీర్వాదాన్ని చూస్తాం. మూడవదిగా మన జీవితంలో హెచ్చింపు పొందాలంటే చాలాసార్లు హెచ్చించబడాలి అని కోరుకుంటాం. ఎవరైనా బ్యాంక్లో జాబ్ కొరకు స్టార్ట్ అయితే ఫస్ట్ మరి క్లర్క్గా స్టార్ట్ అవుతే కనుక వారు నెక్స్ట్ ఆఫీసర్ అవ్వాలి, ఆ తర్వాత మేనేజర్ అవ్వాలి, హెచ్చించబడాలా, డెసిగ్నేషన్ మారాలా, ఆ తర్వాత ప్రమోషన్ రావాలి అని కోరుకుంటారు ఎవరైనా సరే. కానీ హెచ్చింపు అనేది ఎలా కలుగుతుంది అని ఆలోచన చేస్తే 75వ కీర్తన 6వ వచనం చూడండి. 75వ కీర్తన 6వ వచనం. నీ జీవితంలో హెచ్చించబడాలంటే తూర్పు నుండి అయినను, పడమట నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. ప్రమోషన్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ ద ఈస్ట్ ఆర్ వెస్ట్. కొంతమంది ప్రమోషన్ ఎక్కడ నుండి వస్తుందండి? ఏ దిక్కు నుంచి వస్తుందండి? ఏ దిక్కున నిలబడితే వస్తుందండి? ఏ దిక్కున కనిపెడితే వస్తుందండి? దేవుని దిక్కు కనిపెడితే వస్తుంది ప్రమోషన్. హల్లెలూయా. డోంట్ లుక్ ఫర్ ది ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. ఏ దిక్కులు చూడక్కర్లా, దేవుని దిక్కుకు చూడు. ప్రమోట్ చేయబడాలంటే, ఉన్నత స్థితికి రావాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. చాలామంది అనుకుంటారు ప్రమోషన్ అని ఆశిస్తున్నాను కానీ ఎందుకు రావట్లేదు? ప్రమోషన్ కలలు కంటే రాదు. ప్రమోషన్ కొరకు యూ హ్యావ్ టు వర్క్. ఒక ఆఫీస్లో పనిచేసేవారు ప్రమోట్ చేయబడాలంటే ఎయిదర్ సీనియారిటీ అన్నా ఉండాలి, లేదంటే ఎగ్జామ్స్ అయినా వారు ఆ పరీక్షలు రాసి, కష్టమైన ఎగ్జామ్స్ రాసి వాళ్ళు క్వాలిఫై అయితే కానీ నెక్స్ట్ లెవెల్కి వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు, ప్రమోషన్కి వారు అర్హులు అవ్వరు. ఇప్పుడు దేవుని రాజ్యంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకొని నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేయబడాలంటే ఏం చేయాలంటే చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 18 and verse 1. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా. ఎవరు గొప్పవాళ్ళు యేసయ్యా? కొంతమందికి గొప్పగా ఉండాలా, ఐ వాంట్ టు బీ ద గ్రేటెస్ట్ అని ఒక ఆశ ఉంటుంది. యేసయ్య అన్నాడు గొప్ప వ్యక్తులుగా మారాలంటే చిన్నపిల్లల్లాగా అవ్వాలి అని. చిన్నపిల్లల్లాగా అవ్వాలంటే షార్ట్గా, ఆ తర్వాత అమాయకంగా అలా అవ్వాలా అంటే కాదండి. పిల్లలలో ఉన్న స్వచ్ఛత, నిర్మలత్వం, ఏ కల్మషం ఉండదు. చూడండి చిన్నపిల్లల్లో ఎలాంటి కల్మషం, చాలా యథార్థంగా, చాలా ట్రాన్స్పరెంట్గా. ఒకసారట ఒక చిన్న బాబు ఉన్నాడు ఇంట్లో. తండ్రి బాస్ ఇంటికి వచ్చాడు. బాస్ ఇంటికి రాగానే వాళ్ళ నాన్న అబ్బాయికి ట్రైనింగ్ ఇచ్చాడంట. నాన్న ఇంట్లో లేడని చెప్పురా, మా బాస్ వస్తున్నాడు, నేను దాక్కుంటాను అన్నాడంట.
సరే వీడు వెళ్ళాడు, తలుపు తీశాడు. ఆ బాస్ వచ్చాడు. వచ్చిన తర్వాత నాన్న లేడా బాబు అని అడిగితే నాన్న లేడని చెప్పమన్నారండి. ఏంటంట, నాన్న లేడని దొరికేశాడు కదా. నాన్నని రెడ్ హ్యాండెడ్గా కొడుకు పట్టించాడు. ఆ తర్వాత ఏమై ఉంటుందో మీరు ఊహించుకో. చిన్నపిల్లలలో ఉన్న స్వచ్ఛత ఎంత గొప్పదంటే వాళ్ళు ఏమి దాచుకోలేరండి. వాళ్ళు పైన ఒకటి లోపల ఒకటి ఉండదు, యాక్షన్ ఉండదు వాళ్ళ దగ్గర, హిపోక్రసీ ఉండదు, వేషధారణ ఉండదు. ఎవరి మీద కోపం వస్తే అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే కలిసిపోతారు. చూసారా పిల్లలు? కానీ పెద్దలం ఉంటాం కదండి, ఒక్కసారి గొడవ అయితే వాళ్ళ మొహం కూడా, వాళ్ళతో ఇక ఎన్నటికీ మాట్లాడడం, వాళ్ళ మేలు కోరం. ఇంకా వాళ్ళతో నాకు ఏ సంబంధం లేదండి. నన్ను అలా అంటారా, నన్ను ఇలా చేశారా, నన్ను ఇలా నష్టపరిచారా, క్షమించలేం. యేసయ్య అన్నాడు, మార్పు నొంది చిన్న పిల్లల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యమునకు వారసులు కారు. ఇంకొక మాట చూపించి నేను ముగిస్తా, సమయం అయిపోతుంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ప్రమోషన్ ఎవరికి వస్తుంది అంటే దీనులకు వస్తుంది. హల్లెలూయా. దీనత్వం కలిగిన వారు ప్రమోషన్ పొందుకుంటారు. సింపుల్ యాజ్ దాట్. కానీ ఈ లోక సంబంధంగా సెక్యులర్ ఆఫీసెస్లో ద బోల్డ్ వన్స్ ఆర్ ద వన్స్ హూ ఆర్ ప్రమోటెడ్. ఎవరు డంబంగా ఉంటారో, ఎవరు అందరినీ ఇంప్రెస్ చేస్తారో, ఎవరు మరి బాస్ ఇంప్రెషన్ కొడతారో, ఎవరు ఇతరులు అందరి మీద బ్యాడ్ చెప్పి వాళ్ళు మంచోళ్ళు అయిపోతారో వాళ్ళు ప్రమోట్ అవుతారు. అవునా కదా? లోక సంబంధమైన ఆఫీసెస్లో దట్స్ హౌ ఇట్ వర్క్స్. కానీ దేవుని రాజ్యంలో దేవుని ఎదుట హెచ్చించబడేవారు, ఉన్నత స్థితికి వెళ్ళేవారు ఎవరంటే ఇందాక మనం చూసాం, చిన్న బిడ్డల వంటి మనస్సు కలిగిన వారు, స్వచ్ఛత, యథార్థత, సరళత, క్షమించే హృదయం, ప్రేమించే హృదయం కలిగిన వారు అనేది మొదటి విషయం అయితే, రెండవదిగా దీన మనస్సు కలిగిన వారు హెచ్చించబడతారు. హల్లెలూయా. ఇప్పుడు మనం దీన మనస్సు కలిగి ఉండడానికి పాటుపడాలా, హెచ్చించుకోవడానికి పాటుపడాలా? చెప్పాలా? హెచ్చించుకోవడం చాలా ఈజీ కదండి. హెచ్చించుకోవడం చాలా ఈజీ, తగ్గించుకోవడం చాలా చాలా కష్టం. ఎందుకంటే తగ్గించుకుంటున్నప్పుడు మనకి ఇంకా ఈగో అనేది ఉండకూడదు, పక్కన పెట్టేయాలి. అవునా కదా? ఈరోజు ఇంత పిల్లోడికి కూడా ఈగో అండి. అవునా కదా? ఇంత పిల్లలకు కూడా ఈగో. నేను అనే ఒక నేనేంటనుకుంటున్నారు, మేమేంటనుకుంటున్నారు, నేను ఎందుకు తగ్గాలండి, మేమెందుకు తగ్గాలండి, మేమెందుకు మౌనంగా ఉండాలండి, మేమెందుకు సహించాలండి. తమ్మును తాము హెచ్చించుకునేవారు ప్రపంచంలో మనకు కనబడుతూ ఉంటే వారెవ్వరూ మన మాదిరి కాదండి. పరలోకాన్ని, పరలోకపు సింహాసనాన్ని, సమస్తాన్ని విడిచి దీనుడిగా, రిక్తునిగా ఈ లోకానికి మన కొరకు దిగి వచ్చిన యేసయ్యే తగ్గింపులో నీకు నాకు మాదిరి. హల్లెలూయా. యు డోంట్ హ్యావ్ టు లుక్ ఫర్ ఎనీ అదర్ ఎగ్జాంపుల్. తగ్గింపులో నాకు మాదిరి ఎవరంటే యేసయ్య అన్నాడు, నన్ను చూడు చాలు, నన్ను చూడు, నేర్చుకో. నేను అన్నీ విడిచిపెట్టానే. తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదంట. నీవు నేను దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో తగ్గించుకోవడానికి సంసిద్ధులుగా ఉన్నప్పుడు దేవుడు హెచ్చిస్తాడు.